ప్రైజ్ ది లార్డ్. సజీవుని స్వరం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. అందరూ బాగున్నారా? గతించిన మాసమంతా దేవుడు తన యొక్క కృపలో మనకి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఇంకా మరి మన కొరకు దాచి ఉంచిన అనేకమైన మేళ్లను దాచి మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. మరి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంన మరి నూతన మాసంలో అడుగుపెట్టినటువంటి మనతో దేవుడు ఏం మాట్లాడనై ఉంటున్నాడో ఈ మొదటి వారం చూసుకున్నట్లయితే ఆయనంట మనని ఆశీర్వదించడానికి ఎల్లవేళలా రెడీగా ఉన్నాడు. మరి ఈరోజు ఎవరి నిమిత్తము దేవుడు మాట్లాడనై ఉంటున్నాడో నేనెరుగను, కానీ దేవుడు హృదయాలను పరిశోధించువాడు కనుక ఆ దేవాది దేవుడు అనాది ప్రణాళికలోనే భాగంగా మనము ఈటి రీతిగా కలుసుకుంటున్నాం. కనుక మరి ఈరోజు అంశము దేవుడు మన ఆదరణకర్త, మనల్ని కాపాడువాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, మరి ఈ యొక్క నూతన మాసంలో మార్చి మాసంలో మేము అడుగు పెట్టడానికి నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభా ఈ నెలంతా నీ యొక్క కృపను, క్షేమాన్ని, తోడును, సహాయంను నిత్యము మా అందరికీ అనుగ్రహించమని, మా మీద నీ యొక్క సర్వ అధికారాన్ని ఒప్పుకుంటూ దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలోనూ మేము నీ మీద ఆధారపడుతూ ఎక్కడా కూడా మరి నిరుత్సాహము, నిరాశ మరి మమ్మల్ని ఆవరించకుండానట్లు నీ యొక్క కృప నిత్యము మాకు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు ఈ యొక్క మొదటి వాక్యము ప్రిపేర్ అవ్వడానికి ముందు సడన్గా దేవుడు ఎవరిని గురించి ఉద్దేశించి ఈ వాక్యాన్ని ఇచ్చాడో నాకు తెలియదు. వింటున్నా నీ కొరకేనేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్నా నీకే ఈ ఆదరణ కావాలేమో, దేవుడు నిన్ను మర్చిపోలేదు అనడానికి నీకు రుజువు కావాలేమో. అందరూ నన్ను విడిచిపెట్టారేమో, నాకెవ్వరూ లేరు, అందరున్న నేను ఒంటరివాణ్ణి అని నువ్వు ఒకవేళ కృంగిపోయావా, నలిగిపోయావా, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకీ జీవితం అని నిరుత్సాహంతో ఉన్నవా, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఏమాత్రము ఆయన విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా 54వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం దాకా చూసుకున్నట్లయితే నీతోటే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దును ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. హల్లెలూయా. ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నీకు నెమ్మది లేదో, ఏ విషయంలో నీకు సమాధానం లేదో, ప్రయాస పడుతూనే ఉన్నావు. బాగుపడాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏదో ఒకటి నా జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు, నా ప్రయాసను ఎవరు గుర్తించట్లేదు, నేను ఇంత కష్టపడుతున్నా నాకు వాల్యూ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు వాల్యూ ఇస్తూ నీతోటే మాట్లాడుతున్నాడు. ఈ ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు నేను ఇంత చేస్తున్నా కూడా నాకు ఎవరు ఎటువంటి సహాయము చేయట్లేదు, ఎవరు చేయూతను అందించట్లేదు అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావా, మరి దేవుడు ఈరోజు చేస్తున్న వాగ్దానము, ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవేమో. ప్రయాసపడుతున్నావు కానీ మరి అనేకమైనటువంటి మాటలే కానీ, కష్టాలే కానీ, నష్టాలే కానీ, ఏ దాంట్లో ఫలింపు కానీ, ఆశీర్వాదం కానీ నువ్వు చూడట్లేదేమో. దేవుడు మరి ఈరోజు ఆదరణ లేక, అంటే ఎవ్వరూ నేను అర్థం చేసుకోకుండా మాటలతోనూ మరి వారి ప్రవర్తనతోటో నిన్ను కష్టపెడుతున్నారా, నష్టపెడుతున్నారా, బాధిస్తున్నారా, మరి వారి నిమిత్తము దేవుడు మాట్లాడుతున్నాడు.
టీవీ చూస్తున్నావేమో, అనుకోకుండా ఛానల్ని మార్చావేమో, ఏం చేస్తున్నావో, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో ఎరిగినటువంటి దేవుడు నా ప్రియ సహోదరి సహోదరా నీకే చెప్తున్నాడు. ప్రయాసపడి గాలి వానల చేత అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ మరి కొట్టబడుతున్నావేమో. నీలాంజనములతో నీ కట్టడలను కట్టితును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టెదును. అంటే నువ్వెందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, నీకు బుర్ర లేదు, నువ్వు ఇది ఏది చెప్పినా సక్రమంగా చెయ్యవు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి మరి నిన్ను గురించి మాట్లాడుతున్నారేమో. నువ్వు ఎంత కష్టపడ్డా వేస్టే, అది బూడిదలో పోసినా పన్నీర్ లాగానే అవుతుంది అని చెప్పేసి ముందు జరిగినటువంటి ప్రయత్నాలు ఏవైనా నష్టాలు కష్టాలు ఉండుంటే వాటిని బేస్ చేసుకొని నీ వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారేమో, నీ ఫ్రెండ్స్ నిన్ను అవమానిస్తున్నారేమో, నీ ఇంటివారు నీకు సహకరించట్లేదు, ఇంతేలే వీళ్ళు ఇంతేలే, వీళ్ళు బాగుపడరు, వీళ్ళకి బాగుపడే లక్షణాలు లేవు అని చెప్పి నీ విషయంలో వాళ్ళొక్క కంక్లూజన్కి వచ్చేసారేమో. అక్కడి నుంచి దేవుడు మొదలు పెడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరా. అక్కడి నుంచే దేవుడు నీ విషయంలో కార్యం జరిగించడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మరి నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును. అంటే నువ్వు చేసే ప్రయత్నాన్ని నేను అటువంటి విధంగా ఆశీర్వదించును. వెళ్ళగలిగినటువంటి నీలాంజనములు అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం అనేది నువ్వు ఏమాత్రము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విధంగా నీ యొక్క ప్రయత్నాలను ఆయన ఆశీర్వదిస్తాడు, నీ యొక్క ప్రయాసను ఆయన దీవిస్తాడు. మాణిక్య మణులతో నీ కట్టడలను కట్టుదును. అంటే మాణిక్యం వెలగలిగినటువంటి రాళ్ళు, వెలగలిగినటువంటి మనుషులు, మరి వాళ్ళ ద్వారా నీ ప్రయత్నాలను నేను దీవిస్తాను. నువ్వు ఎంత మాత్రం అధైర్యపడకు, ఎంత మాత్రం కుంగిపోకు. అయిపోయింది, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. ఈ సంవత్సరము అధికమైన మేలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక పాట భక్తుడు రాసినటువంటి గొప్ప పాట, అందరికీ తెలిసిన పాట ఉంది కదా. ఈ గాలి వానలోన ఏకాకినయ్యున్నా నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నే వీడజాలా. ఈ గాలి వానలోన ఏకాకినయ్యున్నా నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నే వీడజాలా. ఏ గమ్యము లేకనే నీ నుండి ఈ బ్రతుకు భారమేనని నేనంటిని. ఏ గమ్యము లేకనే నేనుంటిని, ఈ బ్రతుకు భారమేనని నేనంటిని. దరికి చేర్చి కనికరించి ఆశ్రయముగా నిలిచినావు. గాలివానలోన ఏకాకినయ్యున్నా నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నీ వీడజాలా. విన్నారా? ఆయన గాలివానల చేత మరి ఏకాకి అయినటువంటి నీ యొక్క పరిస్థితిని అంతటినీ ఎవ్వరు చూసినా చూడకపోయినా నీ దేవుడు చూస్తున్నాడు. ఏ గమ్యం ఎటు పోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నీకు ఎవ్వరూ సహకరించట్లేదని నిరుత్సాహంగా ఉన్నావేమో, దరికి చేర్చి కనికరించి ఆశ్రయముగా నిలిచే దేవుడు నీ దేవుడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమపరచు నా ప్రియ సహోదరి సహోదరా. ఆయన నిన్ను నన్ను ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నేను నిన్ను వదిలేస్తా అని మనుషులంగా మనం అంటమేమో, కానీ మనం ఆయన మాట విన్నా వినకపోయినా ఆయన మనకి ఎల్లవేళలా దేవుడయ్యి అంటున్నాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. మరి ఎన్నోసార్లు నా జీవితం పట్ల నాకు ఎటువంటి బ్రతకాలన్న ఆశ లేదు అన్నట్టు కొంతమంది జీవితాలు ఉంటాయి. అటువంటి వారిని దేవుడు ఈరోజు దర్శిస్తూ ఏమంటున్నాడంటే, నిన్ను ఊరికే ఈ భూమి మీదకి పంపించలేదు, ఒక ప్రణాళిక నీ కొరకు. మరి ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో అక్కడే నేను నిన్ను నిలబెట్టడానికి ఆ ప్రణాళికతోటి నిన్ను పంపించాను నా ప్రియ సహోదరి సహోదరా అని చెప్తున్నాడు.
నా ప్రియ బిడ్డ నిన్ను అందుకే పంపించాను. ఊరికే ఇట్లా కృంగిపోయి పడిపోయి ఏడుస్తూ కూర్చోడానికి నేను పంపించలేదు, కానీ నా ప్రేమను ఒక్కసారి కనుక నువ్వు రుచి చూసి నా దగ్గరకు వస్తే నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మనం చాలామందికి చాలా వాగ్దానాలు చేస్తాం కానీ నిలబెట్టుకోలేం. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనలాగా మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి నీకు ఈరోజు నీలాంజనములతోటి మాణిక్య మణులతోటి నేను కడతా అంటున్నా. వెళ్ళగలిగినటువంటి నిన్ను ఇప్పుడు వేస్ట్ దానివి, వేస్ట్ వ్యక్తివి అని చెప్పి నేను తృణీకరిస్తున్నాను. నీకు విలువ ఇయ్యట్లేదేమో, కానీ ఒకరోజు ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల ఎదుటనే ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరచడం మాత్రమే కాదు, కానీ వాళ్ళందరూ గుర్తించే విధంగా నేను కట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కట్టడము చుట్టుప్రక్కల అందరూ చూస్తూ ఉంటారు. మనము ఒక నెల రోజుల క్రితము ఒక పాత ఇంటిని చూస్తామండి. ఇవాళ రేపు అన్ని బిల్డింగ్స్ ఎట్లా లేచిపోతున్నాయి మనకు తెలియకుండానే కట్టడాలు కట్టేస్తూ ఉన్నారు. పాత బిల్డింగ్ని చూసాము, మళ్ళీ ఒక నెలకి చూసేసరికి ఆ బిల్డింగ్ అక్కడ లేకుండా తెరలు పైనుంచి కింద దాకా తెరలేసేసి దాని వెనకాల పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తున్నారు. ఆ కడుతున్నప్పుడు కొన్ని రోజులు దాన్ని మూసి పెడతారు, కొన్ని రోజులు మూసేసి మొత్తము ఆ కర్టన్స్ వేసి పెట్టేసి లోపల కడతారు. కట్టిన తర్వాత అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ తెరని దించుతారో, ఆ తెరని తీసేస్తారో, అప్పుడు ఖచ్చితంగా లోపల ఏం కట్టబడ్డది, ఏ రీతిగా కట్టబడ్డదని ప్రజలందరూ చూడగలుగుతారు. అట్టి రీతిగా నువ్వు ఇప్పుడు పాత ఇంటిలాగా ఉన్నవేమో, పాత భవంతిలాగా ఉన్నవేమో. మరి దేవుడి వాక్యాన్ని నమ్మి దేవుడిని ప్రేమిస్తే కనుక మరి తెరలాగా మనుషులకు ఎవ్వరికి కనిపించకుండా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించి, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు నా సహోదరి సహోదరుడా. మరి ఆ తెరలాగా నీ జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడో, ఏం కడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కాకుండా మరి డైరెక్ట్గా తెరదించినప్పుడు నువ్వు కట్టబడిన దానిగా, కట్టబడిన వాడిగా, మరి నీలాంజనములతో అతి ఖరీదైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో చూచిలాగున ఆ దేవుడు ఆ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు వావ్ ఇట్లా కట్టారేంటి, ఇంత బాగుంది ఏంటి అని ఏ రీతిగా అయితే మనము దాని గురించి వర్ణిస్తూ ఉంటారో ప్రజలు, ఆ రీతిగా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. నమ్మినట్లయితే దేవుని మహిమపరచు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ రీతిగా నిన్ను కట్టి అంట ఆ దేవాది దేవుడు నిలబెడతాడంట. అంత మాత్రమే కాదు, కానీ సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. అంటే నీ యొక్క మార్గములో మరి ఎటువంటి ఆటంకము లేకుండా ఆయన ప్రతిదాన్ని కడతాడంట. మరి సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. అంటే మరి ది బెస్ట్ పీపుల్ని నీ లైఫ్లో ఉంచి, ది బెస్ట్ పీపుల్ని నీకు నీ లైఫ్లో నీకు పంపించి, ఎవరి ద్వారా నీకు సహాయం అందుతుందో వాళ్ళని నీ జీవితంలో నీకు పంపించి, వాళ్ళ ద్వారా నీకు ఒక కంచెలాగా దేవాది దేవుడు ఏర్పాటు చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు బ్రతకాలి, నేను ఇంకా బతికి వేస్ట్, నేను చనిపోతే బాగుండు, నేను చనిపోవాలనుకుంటున్నా, ఇట్లాంటి ప్రేరేపణలు వచ్చే నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నలిగిపోయావా, విరిగిపోయావా, మరి నేను ఇంకా ఏం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్ అని నువ్వు అనుకుంటున్నావా? దేర్ ఈజ్ అ హెల్ప్ ఫర్ యూ నా ప్రియ సహోదరి సహోదరా. ఖచ్చితంగా ఆ దేవుడు కడతాడంట. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుతారు. అంటే నీ నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా నువ్వు ఎట్లా కష్టపడ్డావో, ఏ రీతిగా పైకి వచ్చావో, ఏ రీతిగా దేవుడు నీకు సహాయం చేశాడో, మరి నీ కష్టంలో దేవుడు ఏ రీతిగా జ్ఞానం ఇచ్చాడో, నీ కష్టాన్ని ఏ రీతిగా దీవించాడో, ఇటువంటివన్నీ కూడా నీ బిడ్డలు నీ నుంచి నేర్చుకుంటారంట. నీ పిల్లలకు అధిక విశ్రాంతి, నీ ద్వారా వారికి విశ్రాంతి కలుగుతుంది. నీవు నీతి గల దానవై స్థాపించబడదువు. అంటే ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరాని వేస్ట్ అని చెప్పేసి తృణీకరించిన ప్రతి ఒక్కరి దృష్టికి నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటివి ఆ ఆశీర్వాదంతో పాటు నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు.
అంత మాత్రమే కాదు కానీ బాధించే వాళ్ళు మాటలతో సూటిపోటి మాటలని మరి మనల్ని డిస్కరేజ్ చేస్తూ డిసప్పాయింట్ చేస్తూ మనల్ని డీవియేట్ అంటే దేవుడి నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏ దృష్టితోటి ఉన్నామో ఏ ఆలోచనతో ఉన్నామో దాని నుంచి కూడా డైవర్ట్ చేసే కొంతమంది ఉంటారు. అందరి జీవితంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేవుడు తీసివేస్తాడంట. బాధించువారు అంటే బాధకి గురి చేసేవాళ్ళు, నువ్వు బాధపడడానికి ఇట్లాంటి వాళ్ళ సహవాసము, ఇట్లాంటి వాళ్ళ నడిపింపు ఇవన్నీ మనల్ని డిస్ట్రాక్ట్ చేసి బాధలోనికి నడిపిస్తాగా వాటన్నిటి నుంచి అంట ఆయన మనని విడిపిస్తాడంట. ముఖ్యంగా నిన్ను వింటున్నటువంటి నిన్ను భీతి నీకు దూరముగా ఉండను, అది నీ దగ్గరికి కూడా రాదు. రేపేం జరుగుతుందో ఏమవుతుందో రేపు పొద్దున్న తెల్లారితే పరిస్థితి ఏంటో అనేటటువంటి పరిస్థితి నీ జీవితంలో ఇక రాదు. నీ జీవితంలో అటువంటి పరిస్థితి ఇక మీదట ఎంత మాత్రము రాదు అని ఆ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడి మహిమ ఖచ్చితంగా చూస్తావు. అంటే ఇప్పుడు ఫుల్గా ఈ యొక్క చాప్టర్ అంతా నువ్వు చదువుకొని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీ జీవితంలో ఫలించునుగాక, ప్రతి ఆశీర్వాదము నీ జీవితంలో కట్టబడును గాక. అంటే ఈ చాప్టర్లో కొన్ని విషయాలు నాకు ఈ యొక్క గాలివానల చేత కొట్టబడుతున్నటువంటి వ్యక్తులు మరి ఆ సహోదరి సహోదరులకు దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను తిరిగి నిన్ను కడతాను. నేను ప్రతి విషయంలో, అటు ఆరోగ్య విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో, అప్పుల సమస్య నుంచి విడుదల, మరి ఆశీర్వాదము విషయంలోనూ, మరి నీకున్నటువంటి ఏ సమస్య అయినా తిరిగి అంటే పడిపోయిన స్థితిలో నుంచి లేపి నిన్ను తిరిగి నిలబెడతాను అంటున్నాను. నిన్నొక సాక్షిగా దేవుడు ఉంచుతాడంట. హల్లెలూయా. నిన్నొక సాక్షిగా దేవుడు ఉంచి ఇక్కడ ఏమంటున్నాడు, తిరిగి నేను నిన్ను కడతానంట. మరి కట్టడం మాత్రమే కాదు కానీ నీ పరిస్థితుల్లో మరి ఒక యుద్ధాన్ని తలపెట్టినట్లుగా ఉన్నటువంటి నీ పరిస్థితులు, రోజు పోరాటం పోరాటం పోరాటం, ఆ పోరాటాల మధ్యలో నువ్వు ఒకవేళ నలిగిపోయావేమో, ఆ పోరాటాలతో అలిసిపోయావేమో, మరి ఆ పోరాటాల నుంచి నేను ఆశీర్వాదపు మార్గంలోనికి దేవుడు నడిపిస్తాడంట. హల్లెలూయా. ఆశీర్వాదపు మార్గంలోనికి ఆయన నడిపించి ఆ యొక్క సమాధానం, ఎప్పుడైతే మన జీవితంలో డబ్బు ఉంటుందో సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది అనుకుంటారు జనాలు, భ్రమలో ఉంటారు. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయని. డబ్బున్న వాళ్ళకే ఏమీ ఉండవు. చిన్న పూరి గుడిసెలో మరి కొంచెము పట్టడన్నము తిని గంజి నీళ్ళు తాగినటువంటి కుటుంబంలో ఉన్న సంతోషము సమాధానము పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకు ఉండదు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కానీ వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో సమాధానం అనేది ఉండదు. దేవుడిచ్చే సమాధానం ఎట్లుంటుందంటే, అటు డబ్బు ఉంటుంది, ఇటు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు దేనికి భయపడే అవసరం ఉండదు. అట్ ద సేమ్ టైము సమాధానం కూడా నీ జీవితంలో ఉంటుంది. అది ఎటువంటి సమాధానం అంటే, ఏ మనిషి కూడా నీ నుంచి దొంగిలించకుండా అటువంటి సమాధానంని దేవుడు ఇస్తాడు. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా. అంటే డబ్బున్న వాళ్ళందరికీ సమాధానం ఉండదు అని నా అర్థం కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము మరి అది ఏదైనా కూడా నీకు సమాధానం అనేది ఖచ్చితంగా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు కానీ పోగొట్టుకున్నది అంతా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి మొత్తము రెండింతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండింతలుగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఎఫ్ఎస్సి 3:20-21లో చెప్తాడు కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికములైనటువంటి ఆశీర్వాదాలు ఆయన నీ పైన కుమ్మరిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో నిశ్చయముగా కుమ్మరించబడునుగాక. నిశ్చయముగా, అది మామూలుగా కూడా కాదు, నిశ్చయంగా కుమ్మరించబడునుగాక. మరి అంత మాత్రమే కాదు కానీ నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. అక్కడే దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. అది ఏ రీతిగా ఇస్తాడంటే, మరి నిన్ను అవమానించి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి నిన్ను బాధిస్తూ, బాధపరిచే మాటలతోటి నిన్ను బాధిస్తూ, ఎంతసేపు నిన్ను వెనక్కి లాగుతూ ముందుకు వెళ్ళనీయకుండా ఉన్నటువంటి మనుషులే కానీ పరిస్థితులే కానీ వాటన్నిటి ఎదుర్కొండా దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు. మన దేవుడు మామూలు దేవుడు కాదండి. మాట ఇస్తే తప్పని దేవుడు, మాట మార్చని దేవుడు, మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించినటువంటి దేవుడు.
కనుక ఆ దేవాది దేవుడు నీకు ఈ వాగ్దానాలన్నీ రాస్తున్నాడు. తిరిగి మళ్ళీ ఒకసారి వాక్యం వింటున్నటువంటి వారు ఏదో పొద్దున్నే లేచాం కదా, వింటున్నాం కదా, పెట్టాం కదా, వచ్చింది కదా కాదండి. నీతోటే దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. కనుక వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా మరి ఏం పాయింట్స్ చెప్తున్నారు, ఎవరు చెప్పినా కూడా పాయింట్స్ నువ్వు వాక్యం వింటున్నట్లయితే ఖచ్చితంగా ఆ పాయింట్స్ రాసుకొని దాని మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, మరి ఈ వాగ్దానం నా కొరకే మాట్లాడినావు అనిపించింది ప్రభా, దీనిలో ఇప్పటిదాకా నేను విన్న ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతిదీ అవును అన్నట్లుగా ఉన్నది కనుక ప్రతి వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడును గాక అని నువ్వు ప్రార్థించినట్లయితే 100% రిజల్ట్ని నువ్వు చూడగలవు నా ప్రియ సహోదరి సహోదరా. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. మరి ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇచ్చునుగాక. మరి ఇక్కడ చెప్పబడ్డట్టు నీలాంజనములతో, మాణిక్యమణులతోటి, వెలగల రాళ్లతోటి, సూర్యకాంత పద్మ రాగములతోటి దేవుడు నిన్ను అటువంటి ఆశీర్వాదాల చేత మరి నిన్ను కట్టునుగాక. నిన్ను నిశ్చయంగా ఆ దేవాది దేవుడు కట్టునుగాక. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏమంటున్నాడంటే నీ అవమానమంతటిని కూడా తీర్చేసి, ఎక్కడైతే మరి అటువంటి అవమానాల గుండా వెళ్ళావు ఆ అవమానాలన్నిటినీ తీర్చి నీకు దేవుడు ఒకటి చూపించాలనుకుంటున్నాడు. ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అని మనుషుల్ని వెతికేవేమో, మరి దేవుడు తనని తాను నీకు కనపరుచుకొని, తనని తాను దేవుడు నీకు కనపరుచుకొని ఆ దేవుడి తన యొక్క మంచితనము నిన్ను విడిచిపోలేదు అన్నది నువ్వు ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు చూస్తావు. అది నీకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడు నీకు చూపిస్తున్నాడు. అది తన మంచితనం కానీ తన యొక్క సన్నిధి కానీ నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఏడుస్తున్నప్పుడు దేవుడు నీతోటే ఉన్నాడు. నువ్వు నవ్వుతున్నప్పుడు మనుషుల మధ్యలో ఒక ప్లాస్టిక్ నవ్వు, మనం లోపల బాధపడుతున్న బయటికి మాత్రం ఒక స్మైల్ ఇస్తాం కదా, ఆ స్మైల్లో ఉన్న అర్థము, నువ్వు లోపల కన్నీరు కార్చింది, ఎవ్వరు చూడనప్పుడు నువ్వు ఏడ్చింది, మరి అందరి మధ్యలో ఉన్నప్పుడు నీ హృదయం ఎంత భారంగా ఉన్నది, ఇవన్నీ చూస్తున్న దేవుడు నేను కట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిన్ను ఖచ్చితంగా కట్టబోతున్నాడు. ఇంతవరకు నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, నాకెవరు లేరు, నాకేం లేదు, ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే బాగుండు, నేను చనిపోవాలి అని ఎప్పుడైతే ఆ చిన్న ఆలోచన వస్తుందో అపవాది దాన్ని పెద్ద మ్యాగ్నిఫైయింగ్ భూతద్దంలో పెట్టి ఇంకా పెద్దగా చూపిస్తాడు. నీకు ఉన్న సమస్య మరి ఆవగింజ లాంటిది, దాన్ని కొండలాగా చూపిస్తాడు. మరి విశ్వాసం ఉంటే మరి ఈ కొండని పోయి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు. అంత పెద్ద కొండ లేచెళ్ళి సముద్రంలో పడుతుందంట. అది ఎంతవరకు సాధ్యము? ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం అంట. అది కూడా ఆవగింజంత విశ్వాసం ఆ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేయగలిగితే మరి నీ సమస్య ఆ దేవుడికి ఎంత చిన్నది, ఆవగింజ గంట కూడా చిన్నది. దాన్ని కొండని మింగే అంత పెద్ద సముద్రం లాంటి దేవుడు నీ ముందర ఉంటే నువ్వు మాత్రం సమస్యని ఆ ఆవగింజను చూసి భయపడుతున్నావా? చల్, ఇప్పటి నుంచి నేను భయపడేది లేదు అని చెప్పి ఒక్కవేళ కనుక నువ్వు తీర్మానం తీసుకొని ప్రభా నన్ను ధైర్యపరిచి నన్ను నిలబెట్టు అని ఒక్కసారి తీర్మానం తీసుకున్నావంటే ఆ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒక మరి పాస్టర్ నేను విన్న సాక్ష్యము, ఒక సహోదరుడు అంట దేవుడి మీద ఎట్లాంటి విశ్వాసం అంటే తనకున్న సమస్య అంట మరి శీఘ్రముగా మీ కాళ్ళ కింద శత్రువును అణగదొక్కెదరని వాక్యాన్ని అప్లై చేసుకొని ఆయన ఏం చేశాడంటే ఆయనకున్న సమస్యలంట అరికాల కింద రాసుకొని దాన్ని దొక్కేటోడంట. ఆ అరికాల కింద ఆయన సమస్యను రాసి దాన్ని తొక్కిన ప్రతిసారి కూడా అపవాది తన కాళ్ళ కింద అణగదొక్కబడ్డది అన్న విషయాన్ని తాను గుర్తించి మరి ఆ సమస్య తీర్చబడేదంట. మరి నీ జీవితంలో దేవుడు ఎంతవరకు కార్యం చేస్తాడో నువ్వే ఆలోచించు. నీ సమస్య దేవుడికి చాలా చిన్నది. ఆ సమస్య నీకు కొండలాగా కనిపిస్తుందంటే నువ్వు దేవుడికి మరి సమీపంగా రావాలి అని దానికి అర్థం. నీ సమస్య పెద్దది కాదు, నీకున్న విశ్వాసము చాలా అల్పమైనది. మరి ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో ఆటోమేటిక్గా కొండలాంటి సమస్య నీకు ఆవగింజలాగా కనిపిస్తుంది.
దేవుడు ఖచ్చితంగా ఇది ఎవరి మేలు నిమిత్తమో, ఎవరి జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరి పరిస్థితి గాలివానల చేత కొట్టబడుతుందో మరి వారితోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ పరిస్థితి ఏంటి అన్న విషయము ఎవరికి తెలియదేమో, కానీ చూచుచున్న దేవుడు మరి నిన్నెంత మాత్రం విడిచిపెట్టువాడు కాదు. హల్లెలూయా. నిన్నెంత మాత్రము విడిచిపెట్టు దేవుడు కాదు. కనుక ఆ దేవాది దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేను నిన్ను విడువను ఎడబాయను. ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లుగా ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు. ఇది మొదలుకొని నీ తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో కానీ ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. చూడు, నా అరచేతుల్లో చెక్కుకున్నా అన్నాడు. లెంటి డేస్లో ఉన్నాం, ఉపవాసాలు పాటిస్తారు, ప్రార్థనలు చేస్తుంటారు, చర్చెస్కి పోతుంటారు, అన్నిటికీ పోతుంటారు. కానీ ఇక్కడ మనం మర్చిపోయేది ఏంటంటే, మరి ఇక్కడ పొడవబడ్డటువంటి ఆ మేకు, దానిలో నుండి కారిన రక్తం ద్వారా నీ యొక్క పేరును దేవుడు అక్కడ రాసుకున్నాడు. నిన్నెంత మాత్రము మర్చిపోడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే గొప్ప కార్యాలు నువ్వు దేవుని కొరకు చేయగలవు. గొప్ప సాక్షిగా దేవుడు నేను నిలబెడతాడు. కనుక మరి ఈ సమయంలో ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి తిరిగి నువ్వు కట్టబడలాగున దేవుడు నేను నిశ్చయంగా కట్టునుగాక. ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే రెట్టింపు ఘనత నువ్వు పొంది దేవుడి కొరకు గొప్ప సాక్షిగా నిలబడదుగాక. అపవాది పెట్టే ఏ తలంపు కూడా ఇక మీదట నీ పైన పని చేయకుండునుగాక. సమాధానకర్త అయినటువంటి ఆ దేవుడు నీలో నిశ్చయముగా సమాధానాన్ని దయచేసి నిన్ను ఫలింపు చేసి అభివృద్ధి చేసి ఆశీర్వాదకరంగా నిలబెట్టునుగాక. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ, నువ్వు చూచుచున్న దేవుడు విడిచిపెట్టువాడు కాదు. కనుక ప్రతి విషయంలోనూ మరి మేము ప్రయాసపడ్డప్పుడు, గాలివానల చేత కొట్టబడ్డప్పుడు, మరి అవమానించబడ్డప్పుడు, నిందించబడ్డప్పుడు, మరి మా కష్టం అంతా నష్టపోయినప్పుడు, మమ్మల్ని మనుషులు మరి తీసి పడేసినప్పుడు, ప్రతి విషయంలో ప్రతి దుఃఖంలోనూ నువ్వు ఉంటున్నటువంటి దేవుడు అయ్యా. ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే రెట్టింపు ఘనత నువ్వు ఇవ్వనై ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా మమ్మల్ని క్షమించండి. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో, మరి దేని విషయంలో దేనికి కారణంగా ఆ దీవెన లాగిపోయే సమస్తము ఎరిగినటువంటి దేవుడు కనుక ఆ దీవెన ఆశీర్వాదములన్నీ రిలీజ్ అవ్వలాగున ప్రతి లోటుపాట్లను సరిచేసి లోయలన్నిటినీ పూడ్చి మరి నువ్వే దీవించి ఆశీర్వదించి నీ నామానికే మహిమను తెచ్చుకొనమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ విన్నటువంటి వాక్యం నిశ్చయంగా వారి జీవితంలో ఫలించునుగాక అని ప్రకటిస్తూ గొప్ప సాక్ష్యాలు వినడానికి మాకు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. తిరిగి వచ్చే వారము ఇంకొక అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబరు 7386464385. ఈ నంబర్కి సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. ఫేస్బుక్లో వాయిస్ ఆఫ్ ద సేవియర్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనేటటువంటి పేజ్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాయిస్ ఆఫ్ ద సేవియర్ అనే. ప్లీజ్ ఫాలోవర్స్. మీరు సంప్రదించవలసినటువంటి చిరునామా హౌస్ నంబర్ 27-16/15/3, ఫ్లాట్ నంబర్ 203, అంకిత అపార్ట్మెంట్స్, కృపా కాంప్లెక్స్, సఫిల్గూడ, నేరెడ్మెట్, హైదరాబాద్ 5,56,000.